ఆనాడున్న రాజకీయాలలో ప్రధానంగా తెలంగాణ రాజకీయ నాయకుల ఆలోచన ధోరణి ఎట్లా ఉండేది? దాపెట్టుకోకుండా చెప్పాలంటే తెలంగాణ రాజకీయ నాయకులు ఒక విధమైన నిరాశ నిస్పృహ. ఏమిటి కొరకు అని చెప్పానంటే, అవుట్ ఆఫ్ 14 సీట్స్ పార్లమెంట్ ఎలక్షన్ చేస్తే 11 సీట్స్ వర్ వన్ బై తెలంగాణ ప్రజాస్వామ్యం. దేశమంతా ఇందిరాగాంధీ గాలి నడిచినా ఈడ నడవలే. బంగ్లాదేశ్ వారైనప్పుడు ఆనాడు మీడియాలో కథనాలు కానీ లేకపోతే కనుక మీ మధ్య చర్చ ఎట్లా ఉండేది? బంగ్లాదేశ్ మీద ఇందిరాగాంధీ డెసిషన్ పైన బంగ్లాదేశ్లో ఇందిరాగాంధీ డెసిషన్ ఇది రైట్ అని చెప్పిన దూరం. మరి తెలంగాణ విషయంలో ఆమె ఎందుకు డెసిషన్ తీసుకోలేకపోయింది అప్పట్లో? అంటే పరిస్థితులు అట్లా వచ్చాయి. ఆనాడు అధికార విపక్ష నాయకుల మధ్య ఎట్లాంటి సంబంధాలు ఉండేవి? ఒక తెలంగాణ ఎడ్యుకేషన్లోనే నాయకులను అరెస్ట్ చేసి తీసుకపోయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇవాళ ఉన్న కాంటెంపరీ పాలిటిక్స్ పైన కామెంట్ చేయండి అని అంటే కనుక ఈ వ్యాఖ్య ఎవరికైనా కానీ ఇప్పుడు కాదు ఎప్పటికైనా కానీ రివెంజ్ఫుల్ పాలిటిక్స్ మానుకో. నమస్తే. కమ్యూనికేషను ప్రపంచంలో ఈనాడున్న రాజకీయాలు, ఈనాడున్న రాజకీయ వ్యవహారాలు, రాజకీయ నాయకులు, వారి ఆలోచనలు అన్ని అనుభవంలో ఉన్నాయి. కానీ ఒక 20-30 సంవత్సరాల అవతల రాజకీయాలు ఎట్లా ఉన్నాయి? రాజకీయ నాయకుల ఆలోచన ఎట్లా ఉన్నది? పర్టికులర్గా ఆనాడున్న తెలంగాణ రాజకీయ నాయకుల విషయంలో ఆ ప్రాంతానికి సంబంధించిన రాజకీయ నాయకుల, పార్టీ నాయకుల వివరించిన తీరు ఎట్లా ఉంది? ఈ విషయాలకు సంబంధించి మాట్లాడదు మన దగ్గర సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు సమరసింహారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్ 70ల్లో 80ల్లో అప్పటికి మీరు చట్టసభలో ఉన్నప్పుడే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి పార్టీ పెట్టడం, రాజకీయాల్లోకి రావడం జరిగిపోయినాయి. ఆనాడున్న రాజకీయాలలో ప్రధానంగా తెలంగాణ రాజకీయ నాయకుల ఆలోచన ధోరణి ఎట్లా ఉండేది? దాపెట్టుకోకుండా చెప్పాలంటే తెలంగాణ రాజకీయ నాయకుల్లో ఒక విధమైన నిరాశ నిస్పృహ ఏర్పడింది. నిరాశ నిస్పృహ. ఏమిటి కొరకు అని చెప్పానంటే, ఎవర్ ఇన్ మైనారిటీ, దేవర్ ఇన్ మెజారిటీ. న్యాచురల్లీ ఎవ్రీబడి వుడ్ లైక్ టు హ్యావ్ హిజ్ ఓన్ కేక్. తెలంగాణకు అందవలసింది అందడం లేదు అనేటటువంటి భావన ఉంది. అప్పుడు తెలంగాణ డెవలప్మెంట్ దృష్టిలో ఉంచుకొని సెక్షన్ 14 కింద పర్మిషన్ తీసుకునాల్సి వచ్చేది ఎవరేది కొనాలన్నా. ఇక్కడ చొక్కారావు తెలంగాణ కమిటీకి చైర్మన్. దట్ వాజ్ స్ట్రక్ డౌన్ బై ది హైకోర్ట్. దాంతో మాకున్న హక్కులు కూడా పోయినవి అని చెప్పాను. ఒక అప్రిహెన్షన్ కూడా వచ్చింది. అదొక్కటే కాక ఏమైంది, ఉద్యోగాల్లో ప్రమోషన్స్లో ఒక ఆయన అనంతరెడ్డి చీఫ్ ఇంజనీర్ ఉండేవాడు. ఆయన చీఫ్ ఇంజనీర్ ప్రమోషన్ ఇవ్వకుండా ఏదో కొర్రి పెట్టేవాడు. హైకోర్టు స్ట్రిక్చర్స్ పాస్ చేసింది. ఆ కేసులో ఆర్గ్యూ చేసిన వాళ్ళు పిటిషనర్స్ తరఫున హెచ్ఎస్ గుర్రాజరావు గారని సీనియర్ అడ్వకేట్, గవర్నమెంట్ తరఫున జస్టిస్ రఘువీర్, ఆయన అప్పుడు అడ్వకేట్, గవర్నమెంట్ లీడర్. ఈ స్ట్రిక్చర్స్ వచ్చిన ఫలితం ఏమైంది, రఘువీర్ను తీసేశారు, శివశంకర్ను గవర్నమెంట్ లీడర్ చేశారు. ఇవన్నీ కూడా కల్మినేట్ అయినాయి. తెలంగాణ ఎడ్యుకేషన్కు ఒక విధంగా దోహదం చేసినాయని చెప్పవచ్చు. ఏం ఒక్క ఉద్యోగం కాదు, అన్ని ఉద్యోగాల్లో అట్లనే వస్తూ ఉంది, మనకు రావడం లేదంటే భావన ప్రజల్లో కలిగింది. ఒకరిద్దరు తప్ప మిగతా రాజకీయ నాయకులు అందరూ తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్నారు.
1968లో స్టార్ట్ అయింది, ఇది 69లో పుంజుకుంది. ఇందిరాగాంధీ గారు బంగ్లాదేశ్ వార్ అయింది 71, 72, 71, 71. 70 అయింది. ఆమె విక్టోరియస్గా రోరింగ్ లైన్గా వచ్చేసింది. అయినా తెలంగాణ ప్రజల యొక్క చిరకాల కోరిక అయినటువంటి తెలంగాణ ప్రజాసమితి ఏదైతే ఉందో, ప్రజాసమితి ఫస్ట్ మొదలుపెట్టిన వాళ్ళం మేమే, అడ్వకేట్స్. 69లో 68, 69లో 69 తెలంగాణ ప్రజాసమితి అనే దాన్ని కార్వౌట్ చేసిన వాళ్ళం. మాదాటి నరసింహారెడ్డి గారని ఎక్స్ మినిస్టర్ ఉండే దాంట్లో, ఆయన తమ్ముడు రామచంద్రారెడ్డి ఉండే, కమలాపురం కాన్స్టిట్యున్సీస్ తర్వాత ఎలక్ట్ అయ్యాడు. ఆయన ఇంట్లోనే మేమంతరం హైకోర్టు అడ్వకేట్స్ అంతా మీట్ అయినాం. అంతవరకు మదన్మోహన్ జనగాంలో ప్రాక్టీసు, పెద్ద ప్రాక్టీస్ అంత సీరియస్గా లేదు. మదన్మోహన్ అయితే బాగుంటుంది, బ్యాక్వర్డ్ క్లాస్కి ఉంటుంది అని చెప్పండి మదన్మోహన్ను ప్రెసిడెంట్గా పెట్టాం. అది పికప్ అయింది. చెన్నారెడ్డి గారికి సంబంధించిన వాళ్ళంతా దాంట్లో ఉన్నారు. ఎస్ వెంకటరామరెడ్డి గారు, మన ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు, నిజామాబాద్ నుంచి మన రాజారాము, అరుళ రాజారాము, చాలామంది జాయిన్ అయ్యారు. పికప్ అయ్యింది. అది ఎంత దూరం పోయిందంటే ఇందిరాగాంధీ హ్యాడ్ టు మేక్ ఎన్ ఎయిర్ డాష్ టు హైదరాబాద్ ఇన్ ది నైట్, మిడ్-నైట్. ఎవరెవరు పిలిచిండ్రు ఆ రోజు? నేను చెప్పలేను అది. కానీ ఎయిర్ డాష్ చేసినాక షీ వాంటెడ్ టు హ్యావ్ సపరేట్ స్టేట్. పిఎన్ హక్సర్ అని ఆమె సెక్రటరీ ఉండే, టేక్ స్టెప్స్ ఫర్ అని చెప్పింది అని మాకు ఉన్న ఇన్ఫర్మేషన్. బట్ వాట్ హ్యాపెండ్ వాజ్, ఇంకొక సెక్రటరీ ఉండి, నిజాం కేసు పెండింగ్ ఉంది ఇంటర్నేషనల్ కోర్టులో, ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఇట్, చేయలే. 6 పాయింట్ ఫార్ములా వచ్చింది. 6 పాయింట్ ఫార్ములా వచ్చింది. నేను మీకు ఇదంతా ఎందుకు చెప్తాను అంటే, రావటానికి ముందున్నటువంటి పరిస్థితి మీరు అడిగిన దాన్ని బట్టి చెప్పాల్సి వచ్చింది. అదే ఆత్మ వాళ్ళకు ఎట్లున్నది పరిస్థితి? అవును అవును అయింది. అవుట్ ఆఫ్ 14 సీట్స్ పార్లమెంట్ ఎలక్షన్ జరిగితే 11 సీట్స్ వర్ వన్ బై తెలంగాణ ప్రజాసమితి. దేశమంతా ఇందిరాగాంధీ గాలి నడిచినా ఈడ నడవలే. ఇక్కడ తెలంగాణ వాయిస్ ఉన్నది. తెలంగాణ వాయిస్ వచ్చినా కూడా ఆ మేమత్ టోటల్ రిప్రజెంటేటివ్స్ ముందు వీళ్ళు ఏం చేయలేరు. చెన్నారెడ్డి హ్యాడ్ టు టేక్ ఎ వెరీ వైజ్ డెసిషన్. ఏం నిర్ణయం తీసుకున్నారు? తెలంగాణ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేస్తూ కొన్ని కండిషన్స్ చేస్తూ వీళ్ళని కాంగ్రెస్లో కలిపారు. ఇట్ వాజ్ వర్చువల్లీ సపోర్టింగ్ ఇందిరాగాంధీ. దాంతో ఆయన ఇది ఉంటే లాభం లేదని యూపీ గవర్నర్ పంపించేశారు. ఇది అట్లనే వచ్చింది. సార్ ఒక మాట, ఇక్కడ మీరు బంగ్లాదేశ్ వార్ అయినప్పుడు ఆనాడు మీడియాలో కథనాలు కానీ లేకపోతే కనుక మీ మధ్య చర్చ ఎట్లా ఉండేది బంగ్లాదేశ్ మీద, ఇందిరాగాంధీ డెసిషన్ పైన? బంగ్లాదేశ్లో ఇందిరాగాంధీ డెసిషన్ ఇది రైట్ అని చెప్పిన దూరం. షీ క్రియేటెడ్ ఎ న్యూ కంట్రీ. ఇట్స్ ఎ మ్యామత్ విక్టరీ, తిరుగులేని విజయం, తిరుగులేని. గ్రేట్ లేడీ. మరి తెలంగాణ విషయంలో ఆమె ఎందుకు డెసిషన్ తీసుకోలేకపోయింది అప్పట్లో? అంటే పరిస్థితులు అట్లా వచ్చాయి, కానీ షీ ఈజ్ ఇన్స్పైర్డ్. నాకు ఇప్పటికి బాగా గుర్తు, 85లో ఎన్టీ రామారావు ఎపిసోడ్ అయింది కదా, 84లో. అవును. హైదరాబాద్ వచ్చింది ఆమె ప్రైమ్ మినిస్టర్గా. రాజ్భవన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ, నేను అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేని.
వచ్చి టేబుల్ వేపించి టేబుల్ మీద కూర్చునింది రాజ్భవన్లో. ఆ, కూర్చొని ఇక మేము అడిగినాం, అమ్మ ఆయన ఏదో డిజాల్వ్ చేస్తా అంటున్నాడు. డిజాల్వ్ हम भी देखेंगे क्या करेगा, బట్ షీ వాజ్ అయింది, డిజాల్వ్ అయింది. అప్పుడు ఇంకా తర్వాత ఇక మళ్ళీ 94లో నిజం చెప్పాలంటే ఎన్టీ రామారావు యొక్క ఎపిసోడ్ విషయంలో చెప్పాలంటే ఇప్పుడు నాదెండ్ల భాస్కర్ ఎన్టీ రామారావు అయిపోయింది. అది 1 month అయిపోయింది. అసలు అప్పుడు ఏం జరిగింది సార్? అప్పుడు నిజంగా జరిగింది ఏమిటి? మేము ఎవరం లేము ఇక్కడ. నేను, బాగారెడ్డి గారు, గోవర్ధన్ ముగ్గురు రౌండ్ ది వరల్డ్ టూర్లో ఉన్నాం. ఓ, ప్రపంచ యాత్రలో ఉన్నారు మీరు. తిరిగి వచ్చాం. వచ్చినాక కొంచెం నేను పార్టీ మీటింగ్లో కోపమైన, ఎందుకు చేశారు ఈ పని, చేసినాక గట్టిగా చేయాలి, చేయనప్పుడు ఎందుకు వెళ్ళాలి. అల్టిమేట్లీ రామ్లాల్ వాజ్ పోస్టెడ్, ఎన్టీ రామారావు వాజ్ రీపోస్టెడ్. ఇది జరిగింది. ఇది కానీ ఈ వైస్రాయ్ హోటల్ ఇన్సిడెంట్ అయిందే, ఏం చెప్పాలంటే 94లో చంద్రబాబు నాయుడు రోజు పివి నరసింహారావు గారు పట్టం పెట్టుకొని పూజ చేయాలి. అవునా? చాలామందికి తెలియదు ఇది. అవును, నేను ఫస్ట్ టైం వింటున్నాను. పీవీ దీంట్లోకి రావడం ఏంది మరి, కొత్తగా ఉంది ఇది. చెయ్యాలి. కానీ ఆయన ఇంతవరకు తెలియదు. ఎందుకు అంటే నేను చెప్తాను. ఎన్టీ రామారావు వాజ్ లాఫుల్లీ ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్, మెజారిటీ ఉంది. క్యాబినెట్ మీటింగ్ హోల్డ్ చేశాడు. హోల్డ్ చేసి క్యాబినెట్ మీటింగ్ లోపల ఏమి డిజాల్వ్ చేశారంటే, కాంగ్రెస్ వాళ్ళతోనే అండర్స్టాండింగ్ వస్తుంది, అసెంబ్లీని డిజాల్వ్ చేయమని చెప్పింది. అసెంబ్లీని డిజాల్వ్ చేయమని. డిజాల్వ్ చేయడానికే పివి నరసింహారావు గారు ఒప్పుకోలే. మేమందరం ఒప్పుకోండి బికాజ్ నేను అన్నాం, కానీ ఒప్పుకోలే. భాస్కర్ రెడ్డి గారు అందరం చెప్పాం. ఒకవేళ ఒప్పుకొని ఉంటే వీళ్ళు అడ్రస్ దొరకదు ఈరోజు. వీడు కమ్ బ్యాక్ విత్ పంపింగ్ మెజారిటీ. బతుకు ఉండును ఇంకొకను చరిత్ర ఎట్లుండేది. అవునవును. అనుకో, ఇవన్నీ కొన్ని నైసిటీస్ ఉన్నాయి. కానీ రాజకీయాలు కమర్షియల్ అయింది ఎప్పటి నుంచి? కమర్షియల్ అనేది చెప్పాలంటే చాలామందికి ఇబ్బందులు వస్తాయి. వద్దులేండి. ఏమైతే సార్, చరిత్ర రికార్డ్ అవని అండి. వద్దులేండి. చరిత్ర అది ఏమైతే సార్, ఇప్పుడు మీలాంటి వాళ్ళు చెప్పకపోతే ఇక చెప్పేటోళ్ళు ఎవరు ఉంటారు? ముందు రాబోయే జనరేషన్ పేరు తీసుకోకండి, సందర్భం చెప్పండి సరిపోద్ది. చెన్నారెడ్డి గారు లాంటి కేపబుల్ డైనమిక్ హీరో వర్షిప్ ఉన్నటువంటి వ్యక్తిని యూ వాంట్ రీప్లేస్ హిమ్, యూ మస్ట్ రీప్లేస్ హిమ్ విత్ ఎ సూటబుల్ పర్సన్ కదా. కానీ పాపం అంజయ్య గారు అమాయకుడు. కానీ ఆయన విషయంలో ఆనాడు మీడియా ఇతన్ని కామెంటరీ చేయడం, కామెడీ చేయడము, ఆయన లాంగ్వేజ్ మీద ఉండేదట కదా. ఏమైనా సందర్భం ఉందా అట్లాంటిది ఎదురైంది? మీరు ఏమైనా కౌంటర్ చేసిన సందర్భం దాని మీద? మంచి అల్ప సంతోషి. ఎట్లా అంటే ఉదాహరణ ఏమైనా చెప్తారు? అది కూడా చెప్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. ఏముండదు సార్, ఇప్పుడు చరిత్ర, ఇప్పుడు ఎన్నో విషయాలు మనం ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా విషయాలు ప్రపంచం చాలా ఓపెన్ అప్ అయింది కదా. తెలియని సమాచారం ఉండని తెలుసుకుంటారు. సరోజినీ దేవి హాస్పిటల్లో డాక్టర్ రంగారెడ్డి వాజ్ సూపరింటెండెంట్. నేను అప్పుడు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1981. ఆయన నేను అప్పుడు వార్తా తరంగి న్యూస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయించాను ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో. వైడ్గా ఇండియన్ న్యూస్ మాదే సర్క్యులేట్ అయ్యేది.
నన్ను పిలిచాడు. అంజయ్య గారిని చీఫ్ గెస్ట్గా పెట్టింది. చీఫ్ మినిస్టర్ పెట్టినాం కదా, రోసయ్యని పిలిచారు. మేము అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ అయిపోయాక, బిజినెస్ అయినాక ఇంకా మిగతా డిస్కషన్స్ ఉంటాయి. మేము ప్రోగ్రామ్ కానీ బయలుదేరాం. 2 బెంచ్ కార్లు తెప్పించినారు అప్పుడు చెన్నారెడ్డి గారి టైంలో. ఒక బెంచ్ కార్ నిజామాబాద్ నుంచి వస్తూ రాజారాం యాక్సిడెంట్ అయితే చనిపోయాడు. ఇంకొక బెంచ్ అంటే చీఫ్ మినిస్టర్కి ఉంది. 2 బెంచ్ కార్లు. 2 బెంచ్ కార్. ఇప్పుడు కుప్పలు ఉన్నాయి. ఇప్పుడు నేను అంజయ్ గారి అమాయకత్వానికి నేను చెప్తాను. అదే మమ్మల్ని నా ఎంబడి కార్లు అన్నాడు. ఆయన ముందర సీట్లో కూర్చున్నాడు, నేను ఆయన వెనక సీట్లో కూర్చున్నాను. నా పక్కన రోసయ్య కూర్చున్నాడు, రోసయ్య గారు కూర్చున్నాడు. అప్పుడు ఆయన ఒకటేం చెప్పాడంటే, నేను ఆరణాల కూలీ నుంచి వచ్చినోడిని, నేను పోతుంటే ట్రాఫిక్ గీఫిక్ ఏం ఆపరాదు, ఎవరైనా వాళ్ళు పోవాల్సిందే అని చెప్పానండి. అయినా పోలీసు వాళ్ళు జాగ్రత్త పడతారు కదా. బయలుదేరాడు. స్టార్ట్ చేయను. ఆయన అమాయకత్వమా లేకపోతే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అయినా, ఉడుకు దిగరా అన్నాడు. ఉడుకు దిగను, ఒక రౌండ్ తిరిగే తాలకల్లా చల్ల దిగరా అన్నాడు. ఇది చెప్తే ఇబ్బందికరమే కదా. ఏసీఎం అన్నది ఆయన ఉడుకు చల్లం. అక్కడ అప్పుడు డబుల్ డెక్కర్ బస్సెస్ ఉండేవి. సైఫాబాద్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఫుట్బోర్డ్ మీద పట్టుకొని నిలబడినాడు. ఈ కారు వస్తుంటే అంజయ్యన రోయ్ దేవరు బనాయించే దీంట్లో ఉన్నారు. ముఖ్యమంత్రిని పిల్లలు వాళ్ళకి అడ్డమే ఉంది. బనాయించాలని కాదు, వాళ్ళు అమాయకత్వంతో అంటున్నారని కూడా చెప్పలేదు. మొహమల్లా బాబు చిన్నగా అయింది. ఇంకొంచెం దూరం పోతే లగడియాపుల దగ్గర ఒకటే బ్రిడ్జ్ ఉండే, 2 లేవు. ఆడంగో బస్సు అడ్డం వచ్చింది, దాని ఫుట్బోర్డ్కి అట్లే ఉన్నారు. అంజయ్యనోయ్ అని చూడాలి. అప్పుడు మా రోసయ్య గారు ఎంత తెలియపడ్డంటే, ఆయన తృప్తిపరచాలని, ఆయన చెడ్డ ఉద్దేశం కాదు. చూసారా వాళ్ళు ఎంత ఆప్యాయతతో మిమ్మల్ని అంజయ్యన్న అంటున్నారు. నిజమా అని సంతోషపడిపోయాడు. దానికి అల్ప సంతోషలేను నేను. ఆయన ఎగ్జిట్ మెయిన్ కారణము జంబో జెట్ క్యాబినెట్. షీ డింట్ లైక్ ఇట్. ఆమె మా ఫుల్ లిబర్టీ ఇచ్చిందంటే ఆ రూల్స్ లోపల ఉన్న పర్సంటేజ్లోనే ఉండాలి కదా. ఎక్కువైంది. ఇంకా వేరే వేరే కారణాలు కూడా ఉన్నాయి. మీరు వేసిన ప్రశ్నకు జవాబు ఆలోచించుకోవచ్చు. ఆరణాల కూలి అంటే నిజంగా కూలి చేసి వచ్చిండు ఆయన, పైకి వచ్చిండా? ఆయన చిన్న స్థాయి నుంచి వచ్చినా అని చెప్పడానికి ఆరణాల కూలి అని చెప్పారు. ఓకే. ఏ జిల్లా వారిది? మెదక్ నుంచి. అంటే వ్యవసాయ కుటుంబం. ఆ రోజున్న రాజకీయ నాయకులు ఇవాళంటే మనం అధికార విపక్షాల మధ్య కోపాలు ఒక రకంగా, ఆ కోపం పగ ప్రతీకారంగా మారిపోతున్నది కదా. ఆనాడు అధికార విపక్ష నాయకుల మధ్య ఎట్లాంటి సంబంధాలు ఉండేవి? ఒక తెలంగాణ ఎడ్యుకేషన్లోనే నాయకులను అరెస్ట్ చేసి తీసుకుపోయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. అదొక్కటే తప్ప మీరున్న అరెస్ట్ అయిన దాంట్లో నేను లోకల్గా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నా. ఎక్కడ? గద్వాల్లో. అంటే మీ అనుభవం చెప్పండి, జైలు జీవితం ఎట్లా? ఎంత టిల్ రేజింగ్ ఆఫ్ కోర్ట్. అదేంలే. ఓకే. అఫీషియల్స్ కూడా వాళ్ళు కూడా తెలంగాణ కావాలని వదిలేదు. అప్పటికే ఉన్నదా? ఉద్యోగుల్లో కూడా అఫీషియల్స్లో ఉండేది. అఫీషియల్స్లో ఉండేది. వచ్చింది. ఇప్పుడున్న వాళ్ళు ఎవరు అసలు అప్పుడు కొందరు పుట్టి కూడా లేరు అనుకుంటా. మారిపోయాయి కదా సార్. మొత్తానికి మంచి ఇంట్రెస్టింగ్ పీరియడ్. కానీ పదవులు కేటాయించే సందర్భంలో క్యాపబిలిటీ ఉన్నా సరే తెలంగాణ నిరాదరణ గురైన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు అక్కడ 5 ఎకరాలు అంతే, ఇక్కడ 50 ఎకరాలు వచ్చేవి అప్పట్లో. అది ఒక విధమైన ఎక్స్‌ప్లాయిటేషన్‌కు దారితీసింది అండి. భావన ప్రజల లోపల బాగా గట్టిగా అయిపోయింది.
తర్వాత కొంత వాళ్ళ డామినేషన్ చూపించే యాటిట్యూడ్ కూడా కొంత కారణం అండి. వాళ్ళు మన సోదరులే, మంచి వాళ్ళే, వాళ్ళేది కాదు. కానీ ఇప్పుడు ధనవంతులకు పేదవాళ్ళకి మధ్య ఉన్న కొట్లాట ఉంటుంది. 94లో రామారావు మళ్ళీ వచ్చాడు కదా, వచ్చిన కుదురుకి సొంతం అల్లుడే దెబ్బ కొట్టాడు. అప్పుడు మేమంతా ఓడిపోయాం. మీరు విపక్షంలో ఉన్నారు అప్పుడు? నేను అసలు ఓడిపోయాను. మీరు ఓడిపోయారు? ఓడిపోయాను. అంటే కాంగ్రెస్ విపక్షం. కాంగ్రెస్ విపక్షం. 78లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 94 వరకు చంద్రబాబు నాయుడు ఆయన వ్యవహార శైలి, ఆయన 78లోనే ఉన్నాడు, అప్పుడు కూడా ఉన్నాడు. ఆయన వ్యవహార శైలి ఎట్లా ఉండేది? మిత్రులతో ఇది అంటే ఆయన మంత్రి కాక ముందే నేను కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాను. ఈయన సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ ఇచ్చారు. ఆయన కోరినట్టు నేను పనిచేయడానికి సిద్ధంగా లేదు. దాంతో మా ఇద్దరి మధ్య ఘర్షణ స్టార్ట్ అయింది. అంజయ్య ముందరనే ఇద్దరం గట్టి ఘర్షణ పడ్డాం. అప్పుడు పత్రికలు ఈవినింగ్ ఎడిషన్లో బాక్స్ గట్టి వేశారు. ఏంది? సమరసింహారెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు వాగ్వాదమా? ఇంకా మెడపట్లు పట్టేదో తక్కువ. ఎందుకు అంత గొడవ అయింది? అంటే సందర్భం ఏదో చెప్పానుగా, ఆయన కోరినట్టు నేను చేయడానికి సిద్ధపడ్డా. ఆయన కోరింది ఏమిటో చెప్పరు మీరు? ఏముంటాయి అంటే వాళ్ళ మనసులకి ఏమన్నా చేయమన్నారా? వాళ్ళకి ఏమన్నారేమో. కొన్ని క్వశ్చన్స్ ఇబ్బందికరంగా ఉంటాయి. ఎందుకంటే వాస్తవం నాకు తెలిసినా చెప్పను నేను. అయితే ఏమైంది సార్ అంటే మీరిద్దరు ఒక దగ్గర పనిచేసిన వారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ ముఖ్యమంత్రి. మేము ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు. మీరున్నప్పుడు మీరు 94 తర్వాత అయింది కదా, 94 తర్వాత మేము లేము. మీరు అప్పుడు లేరు. యాక్చువల్గా లెటర్ బాంబ్ అని ఒకటి పెట్టాను నేను, మీకు గుర్తుందో లేదు. లెటర్ బాంబ్ అని పెద్ద వైడ్ సర్క్యులేషన్ అప్పుడు. అది ఏమైందంటే మన వేణుగోపాలాచారి లేడా, సముద్రాల వేణుగోపాలాచారి, ఆదిలాబాద్. వేణుగోపాలాచారి ఒక లెటర్ రాశాడు ఒక ఆయనకు, మనం ఇది తీసుకుపోయి మనం మాట్లాడుతున్నట్టు చంద్రబాబు గారికి ఇవ్వాలి, తీసుకొని రండి చంద్రబాబు గారికి. హీ వాజ్ కలెక్టింగ్ అన్నట్టుగా ఆ లెటర్ నా చేతికి దొరికింది. అసెంబ్లీలో రేజ్ చేసేవాడు. పెద్ద చర్చ అయింది, పెద్ద అది గొప్పగా ఇదైంది. ఎన్టీ రామారావు, ఐ హ్యావ్ నెవర్ attributed anything to N.T. Ramarao on corruption. No allegation from me. He was not a guy. Commission of Inquiry order చేశారు. జస్టిస్ చీలన్ రెడ్డి కమిషన్ అయ్యాడు. నిర్మల్ దగ్గర కాంపెన్సేషన్ ఇచ్చేదాని కూడా అమౌంట్, శ్రీరామ్ సాగర్ నిర్మల్లో, దాని మీద చీలన్ రెడ్డి కమిషన్ వేశారు. అప్పుడు చంద్రబాబు అసెంబ్లీలోనే లేడు. దిస్ ఈజ్ 85, 89 మధ్య పీరియడ్, 8th అసెంబ్లీ. దాని పరిణామం ఎంత అయిపోయిందంటే జస్టిస్ చీలన్ రెడ్డి కమిషన్ అంతా చేసి నిర్మల్లో 5 days, నేను నిర్మల్లోనే ఉన్నా 5 days. అది చేసి ఏం చేశాడు ఆయన, కట్టేది కాదు పాము సావరాదు అన్నట్టు ఇచ్చి నన్ను కాంప్లిమెంట్ చేస్తూనే అట్లా ఇచ్చాడు. మేము ఆ విధంగా పోయేవాళ్ళం తప్ప. నారాయణరావు వాజ్ ది స్పీకర్, మా కొలీగ్. ఆ రోజు అంటే ఈ దీనిపైన తర్వాత పరిణామం ఏం జరిగింది? వైట్ లెటర్ బాంబ్ సంచలనం. మళ్ళీ మీరు కలుసుకున్నారా చంద్రబాబు నాయుడు? మీరు కలిసాను. ఇంకా అది చెప్పాలంటే అది చాలా పెద్ద కథ ఉంది. ఎక్కడ కలుసుకున్నారు మళ్ళీ మీరు? ఏం లేదు, ఆయన పార్టీకి రమ్మని నన్ను పిలిచాడు. తెలుగుదేశానికి చేరాను.
సరే, ఎందుకంటే రాజశేఖర రెడ్డికి నాకు పడేది కాదు. రాజశేఖర రెడ్డి యొక్క స్మగ్లింగ్, బెరైట్ స్మగ్లింగ్ నేనే బయట పెట్టా. బెరైట్ స్మగ్లింగ్, దాంతో నా మీద కక్ష పెట్టుకున్నాను. కక్ష పెట్టుకొని ఎంతవరకు పోయిందంటే నా ఇంట్లోనే చిచ్చు పెట్టారు, బాగా డబ్బులు పెట్టారు. ఈ విధంగా పాలిటిక్స్ చంద్రబాబు ఎట్లా బిట్వీన్ మై సెల్ఫ్ అండ్ మై బ్రదర్. బరచమారెడ్డి గారు అది లేదంటారు కానీ వాస్తవం అది. ఇదైంది, డబ్బులు విచ్చలవిడిగా ఇది చేశారు. దాంట్లో ఆఖరికి అది ఎంత దూరం పోయిందంటే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చేశాడు చెన్నాయుడు గారు. నా టూర్లో బయటపడింది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ. ఎవరు? నటరాజన్ కమిషన్. నటరాజన్ అని చీఫ్ సెక్రటరీ ఉండేనే. ఆయన ఎవరు లెక్క పెట్టేటోడు కాదు. హీ ఇండిక్టెడ్ హిమ్. అతను ఫైల్ తీసుకొని వచ్చి నన్ను వద్దు, వేరే పెట్టుకోండి, అంటే మీ పార్టీ వాళ్ళు విన్నవాళ్ళు, నేను రాయమనక రాసేదని కాదు. ఆఖరికి ఆయన ఇండిక్ట్ చేశాడు. అది ఎప్పటికి వచ్చిందంటే విజయభాస్కర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు వచ్చింది రిపోర్ట్. అంతకుముందు నేను హౌస్లో చెప్పినాను, ఐ విల్ ప్లేస్ ఇట్ బిఫోర్ ది హౌస్ అన్నాను. దాని మీద పెద్ద రచ్చ జరిగింది. భాస్కర్ రెడ్డి గారు ఉన్న టైం లోపల హరిరామ జోగయ్య వాజ్ మైన్స్ మినిస్టర్. ఆ ఫైల్ ఆయన భాస్కర్ రెడ్డి గారికి పంపించారు. భాస్కర్ రెడ్డి గారు మైనింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసి 1 crore పెనాల్టీ లెవీ చేశారు. 1 crore? వీటికి అన్నిటి కారణం ఎవరో సమస్యమాడే కదా. అక్కడ వచ్చింది వైరం. చంద్రబాబు దయాకర్ చచ్చిపోయాడు, దయాకర్ రెడ్డిని, కొత్త దయాకర్ వచ్చి నాకు దగ్గర రిలేషన్. అన్న సార్ కలుస్తా అంటాం. ఆయన రథయాత్ర చేశాడే మా దగ్గర గద్వాల్లో, కింద పడ్డాడు, దెబ్బలు కూర్చున్నాడు. అది చూసి వచ్చా. ఊరికి వచ్చినాడు. ఎవరు? వైఎస్ లేదు, చంద్రబాబు. చంద్రబాబు నన్ను రమ్మన్ పార్టీ లేకి వీడు ఈయనేమో పరిస్థితి ఇది. నేను ఇంత సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నవాడిని, తర్వాత ఏసీసీ మెంబర్గా ఉన్నవాడిని. నాకు టికెట్ కూడా ఇవ్వకుండా చేసింది. చంద్రబాబు ఏం చేశాడు? ఈయన తక్కువ చేశాడా? నన్ను ఇన్ఛార్జ్ అన్నాడు. 99 ఎలక్షన్లో కంటెస్ట్ చేయటానికి నన్ను 2004 99 ఎలక్షన్ అయింది. 2004 ఎలక్షన్ అయింది. 2004లో నేను కలిసాను. ఓకే. అప్పుడు 2004లో ఆయన నన్ను క్యాండిడేట్గా అని చెప్పాను. నేను ఇన్ఛార్జ్ అని డిక్లేర్ చేస్తే కన్నా నేను నామినేషన్గా పాదయాత్ర చేసి వచ్చి నామినేషన్ చేయడానికి పంపించి రెడీ చేసుకుంటే అడ్జస్ట్మెంట్ అని చెప్పానని బీజేపీకి అప్పచెప్పాడు. మీకు టికెట్ ఇవ్వలేదు? నాకు ఇవ్వలే. ఇద్దరు ముఖ్యమంత్రులు మోసం చేసినట్టు లెక్క మరి. నేను క్లుప్తంగానే చెప్తున్నా, చాలా ఉంది. అప్పుడు మీరు నగర సుధార సమితి పెట్టింది అప్పుడేనా? అప్పుడు నగర సుధార సమితి. మాతో డబ్బులు లేవు. మా రాజకీయాలు రాజకీయాలు కాదు. ఇప్పుడంతా డబ్బులు వస్తాయని అంటారు, నేను అనడం లేదు. అంటే ఇప్పుడు మీరు పోటీ చేసినప్పుడు ఎంత ఖర్చు అయింది? ఇంకా ఆయన నాకంటే 18,000 అయింది. 18,000? ఇవాళ అసలు ఏ మూలకు సరిపోదు అది. వాళ్ళకి కాదు. అంటే భోజనాల ఖర్చు కదా అప్పుడు. ఖర్చు అంటే భోజనాలు, డీజిల్, పెట్రోల్, అంతే. ఏ ఊరికి పోయినా వాళ్ళు మేమే పెట్టుకుంటామని చెప్పి లిస్ట్ రాసుకొని వాళ్ళు పెట్టుకున్నారు. కానీ మీరు 90లో కదా మీరు మంత్రిగా పనిచేసింది? 89 నుంచి 94 వరకు. ఏ శాఖలు సార్ మీ దగ్గర అప్పుడు? రెవెన్యూ, హోము, లెజిస్లేటివ్ అఫేర్స్, లా అండ్ జస్టిస్ అండ్ పవర్,
తర్వాత అగ్రికల్చర్, ఫిషరీస్, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్. ఇన్ని శాఖలా? 5 ఏళ్ళు నేను చేశాను. సార్ మీకు అన్ని శాఖలు ఉన్నాయి కదా, అధికారుల పనితీరు ఎట్లా ఉండేది అప్పట్లో? అధికారులతో మాకు ఎప్పుడు రప్చర్ లేదండి, ఎప్పుడు రప్చర్ లేదు. బికాజ్ ఎన్నడూ మేము అన్కాన్స్టిట్యూషనల్ అండ్ ఇల్లీగల్ పనులు చేయలే, ఎన్నడూ చేయలే. వాళ్ళు ఏమైనా చేస్తుంటే కూడా నేను కరెక్ట్ చేసేవాడిని, కానీ పొరపాటున వాళ్ళు కావాలని ఏం లేదు. ఇప్పటికి కూడా దే లైక్ మీ ఇమ్మెన్స్లీ. అప్పుడప్పుడు కలుస్తారా? చాలామంది కలుస్తారు. ఏం గుర్తు చేస్తారు అప్పటికి? ఏ విషయాలు ఎక్కువ గుర్తు చేసుకుంటారు మీరు? ది అడ్మినిస్ట్రేషన్ డన్ బై అస్ ఈజ్ అప్రిషియేటెడ్ బై వన్ అండ్ ఆల్. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భాలలో ప్రతి నిర్ణయం ఢిల్లీ హైకమాండే చేస్తుంది. ఇక్కడ ఒక గ్రూప్ను రెండు పవర్ సెంటర్లు ఏర్పాటు చేసి వాళ్ళ గుడలు పెట్టి వాళ్ళ మధ్యలో వస్తారు, రాజకీయాలతో గందరగోళం చేస్తారు అని ఒక ఆరోపణ ఉన్నది. మీరు అంగీకరిస్తారా దీంతో? నిజమేనా ఇది? ఐ రిజర్వ్ మై కామెంట్. ఎందుకు సార్ చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు? నాకేమి సమస్య కాదు, కానీ ఐఎమ్ ఇన్ ది పార్టీ. ఓకే, కానీ నిజం చెప్పొచ్చు కదా, ఏముంది? పార్టీకి ఏది డ్యామేజ్ అయినా నేను ఒప్పుకోను. వెనక్కి నుంచి ముందరికి వస్తున్నాము. ఆ రోజు ఇవాళ ఓపెన్గా లంచాలు తీసుకోవడం, లంచాలతో పట్టుబడిన వాళ్ళ సంఖ్య 10ల్లో 100ల సంఖ్యలోకి వెళ్ళిపోతున్నది. రాజకీయ నాయకుల సంపాదన మీద అట్లే చర్చ ఉంది, అభిప్రాయం ఉంది. అధికారుల విషయంలో అట్లాంటి చర్చనే ఉన్నది ప్రజల్లో. ఆనాడు ఏదైనా పని కోసం వచ్చినప్పుడు లేదా అధికారులు ఫైలు పెట్టేది ఉండదని రకరకాలు ఉంటాయి కదా, అట్లా ఉండేదా? పుట్టించే వాళ్ళు ఎన్నో పుట్టిస్తారండి. బట్ వీ కాంట్ బేస్ అవర్ కన్క్లూజన్స్ ఆన్ సర్మైజెస్ అండ్ కంజెక్చర్స్. దెర్ మస్ట్ బి సమ్ కాంక్రీట్ ఎవిడెన్స్ ఉండాలి కదా. అవును, లేకపోతే ఏమవుతుంది? డిఫమేటరీ అవుతుంది. లా చదవడం కూడా పొరపాటేమో. I'm reminded of a famous quotation by a Roman jurist. నేను చెప్తాడు, అగస్టిని, రోమన్ జూరిస్ట్. వాట్ ఈజ్ ఎంపైర్ వితౌట్ లా అండ్ జస్టిస్? వాట్ ఈజ్ ఎంపైర్ వితౌట్ లా? ఐ ఫీల్ ఈవెన్ టుడే proud to be student of Professor G.C. Subbarao, who was the Dean of Law Faculty and who was my professor. ఆయన లెక్చరింగ్ స్టైల్ ఎంత ఉండేదంటే ఇట్ హెస్ లెఫ్ట్ అన్ ఇండిలయబుల్ ఇంప్రెషన్ ఇన్ అవర్ మైండ్స్. చెప్పేవాడు, ఇది అగస్టిని యొక్క స్టేట్మెంట్. వాట్ ఈజ్ ఎంపైర్ వితౌట్ లా అండ్ జస్టిస్? ఇట్స్ ఎ రాబరీ అండ్ ఎ గ్రాండ్ స్కేల్ అంట. వాహ్, రాబరీ! దాని లాటిన్లో చెప్తాడు, మై మెమరీ హాజ్ నాట్ ఫెయిల్డ్ మీ ఈవెన్ టుడే. చెప్తాడు, రిమోటా జస్టిషియా క్విట్ సంట్ రెగ్నా నిసి మ్యాగ్నా లాట్రసీనియా. బాగా గుర్తుంది మీకు ఇంకా అప్పుడు చెప్పింది. మై మెమరీ హాజ్ నాట్ ఫెయిల్డ్ మీ అని చెప్పానుగా. ఎస్ ఎస్ ఎస్. ఇప్పుడు 80 ఉంటాయి కదా సార్ మీకు ఏజ్? 80. కనిపించనా 80? చాలా యాక్టివ్ ఉన్నారు మీరు, చాలా యాక్టివ్ ఉన్నారు, చాలా బాగా చెప్తున్నారు. యూ స్పోక్ వెరీ వెల్. మొన్న నేను మాట్లాడినప్పుడు చాలా అద్భుతంగా చెప్పింది మీరు. అంటే నేను 5-6 సంవత్సరాల కింద ఎక్కువనే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మీరు లైవ్ షోకి వచ్చారు మీరు 2-3 సార్లు. చాలాసార్లు వచ్చారు. ఆ వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడు మీరు ఇవాళ అట్లే ఉన్నారు. దర్ ఇస్ నో డిఫరెన్స్. 7-8 ఏళ్ళ కింద ఎట్లు ఇవాళ అట్లే ఉన్నారు మీరు. నథింగ్ డిఫరెన్స్. అయితే ఆల్ గుడ్ విషెస్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ లైక్ యూ అండ్ గ్రేస్ ఆఫ్ గాడ్. గాడ్ గ్రేస్. ఆనాడు 69 తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ప్రజాసమితి దాంట్లో మెర్జ్ కావడం, ఇదంతా ఒక నేను కంటెస్ట్ చేశానండి 72లో. 72లోనా? 72లో ఇండిపెండెంట్గా. ఎక్కడి నుంచి? ఏ నియోజకవర్గం? సేమ్ గద్వాల్. గద్వాల్ నుంచి. ఓకే, గద్వాల్ నుంచే. అదర్ సైడ్ వాజ్ పాగాపుల్లారెడ్డి గారు. ఈజ్ ఎ లెజెండరీ ఫిగర్, సీనియర్ మోస్ట్ పర్సన్, గ్రేట్ పర్సనాలిటీ దోస్ డేస్. ఐ రెస్పెక్ట్ హిమ్, బట్ హీ వాజ్ అన్ ఇంటిగ్రేషనిస్ట్. పాగపుల్లారెడ్డి గారు పెద్దమ్మ అనంతరం తెలంగాణ వాదిగా మారినట్టుంది కదా? ఎప్పుడు మారలే, చనిపోయారు అంతే. అవును, చనిపోయాడు. మా పెద్దనాయన కూతురుని ఇచ్చాము. ఆయన 72లో మా ఫాదరు జనతా పార్టీ తరఫున, కాంగ్రెస్ తరఫున 71లో పోటీ చేశాడు మీ నాన్నగారు పార్లమెంట్కు. ఈ లాస్ట్
నేను 72లో నేను కంటెస్ట్ చేశాను. ఆయన మా ఫాదర్ సపోర్ట్ చేయలే నాకు. ఏమి? ఎందుకంటే పుల్లారెడ్డికి మాట చెప్పినాను నేను. ఓ, మరి ఆయన గెలిచిండా మీరే గెలిచినా 72లో? పుల్లారెడ్డి గెలిచాడు. ఓకే, పుల్లారెడ్డి గెలిచాను. 2000 ఓట్స్తో ఓడిపోయాను ఇండిపెండెంట్గా. అంటే గ్రేట్. 100 మాత్రం రాసిన తర్వాత కేమ్ ఫర్ పబ్లిసిటీ. అంత పెద్ద పెద్ద వాళ్ళు. వందే మాత్రం. ఆయన ఆర్మీ స్ట్రగుల్లో పాల్గొన్నారు కదా పాగ పుల్లారెడ్డి. అవును. తెలంగాణ సాయుధ పోరాటం, నిజాం వ్యతిరేక పోరాటంలో ఉన్నారు. మా ఫాదర్ కూడా. మా ఫాదర్ వాజ్ ఇన్ జైల్. పుల్లారెడ్డి అనేది జైలుకి వెళ్ళేట్టు, కానీ మా ఫాదర్ వాజ్ ఇన్ జైల్. గుల్బర్గా. గుల్బర్గా, ఓకే. అప్పుడు రాయచూర్ డిస్ట్రిక్ట్ మేము. అంతా అటువైపు ఉన్నది కదా. దోఅబ్. దోబ్. నేను 72లో కంటెస్ట్ చేస్తే 2 ఆకుల గుర్తుతో పోటీ చేశాను. ఓకే. అది లాస్ట్ బై 2000 ఓట్స్. అంతే 2000 ఓట్లు. యంగ్స్టర్. ఎట్ ద ఏజ్? అప్పుడే నేను 1945. నేను 45. 33 30. అంతే, బిలో 35. సార్ 70ల వరకు తెలంగాణ నుంచి ఒక ఇండిపెండెంట్ నాయకత్వం ఎందుకు ఎదగలేదు? ఏమిటి రీజన్? దెబ్బ ఎందుకు లేదండి? అంటే ఒక ముఖ్యమంత్రి అయితే మేము ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలను బ్రేక్ చేయగలము అని ఒక ధైర్యంతో వచ్చిన నాయకులు తెలంగాణ వచ్చేంత వరకు ఎమర్జీ కాలేదు కదా. చెన్నారెడ్డి గారు ఉంది. తెలంగాణ ఉద్యమ నాయకుడు ఆయన, ఎమర్జెంట్. ఈజ్ అ హీరో. ఈవన్ అప్రిషియేషన్ ఫ్రమ్ వారు ఒక్కరే కదా ఎమర్జీ అయింది అట్లా. బాగా ఎమర్జ్ అయినాడు ఆయన. ఆయన ఒక్కడే. ఐ రెస్పెక్ట్ హిమ్. నా దృష్టిలో 3 ఉన్నారండి. వాళ్ళ దగ్గర కూర్చుంటే 1 గంట కూర్చొని బయటకు వస్తే యూ విల్ గెట్ ఎ ఫీలింగ్ దట్ యు ఆర్ గ్రోన్ వైజర్. హూ ఆర్ దే? 1 ఈజ్ డాక్టర్ చెన్నారెడ్డి, 2 ఈజ్ పివి నరసింహారావు, 3 ఈజ్ నా గురు అయ్యప్పరెడ్డి గారు. ముగ్గురు తెలంగాణ? లేదు, ఆయన ఫ్రమ్ కర్నూలు. అయ్యప్పరెడ్డి గారు కర్నూలు, పివి తెలంగాణ, మర్రిచంద్ర తెలంగాణ, వారు మాత్రం అతను కర్నూలు. ముగ్గురు కాంగ్రెసే. మీరు ఎవరు ఎదగలేదనే దానికి చెప్పాను నేను. అంటే ఇప్పుడు రాయలసీమ నుంచి చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ఇద్దరు వచ్చిండ్రు. 78లో వచ్చి వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యిండ్రు. ఎన్టీ రామారావు సినిమా నుంచి వచ్చి ఆయన ఎమర్జీ కాగలిగిండు. మన తెలంగాణ నుంచి ఉమ్మడి రాష్ట్రంలో పివి ఒకసారి ముఖ్యమంత్రి, అది అధిష్టానం చేత ఎమర్జీ అయిన నాయకుడు మర్రి చెన్నారెడ్డి. తర్వాత ఇంకా మన తర్వాత నెక్స్ట్ కనబడలేదు అని. పివి సర్వీస్ ఈజ్ ఆల్సో హైలీ లాడబుల్. ఎందుకంటే ఈరోజు దేశంలో డెమోక్రసీ సర్వైవ్ అయింది, లిబరల్ ఎకానమీ వచ్చిందంటే పివి పుణ్యమే. అది రైల్వేలో మొత్తం యూనిక్ గేజ్ సిస్టమ్ పెట్టింది పివి కదా. ఇంకా చెప్తే చెన్నారెడ్డి కూడా ఫర్ ఇన్స్టెన్స్ ఆయన అమెరికాకి పోయి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ పోయాడు. అప్పుడు ఈడ చేసేవారు కదా, అమెరికాలో నేను చేయించుకున్నాడు. అమెరికా నుంచి ఉన్నా ఆయన హెల్త్ బాగాలేకున్నా వరల్డ్ బ్యాంక్ నుంచి అక్కడ సైక్లోన్ ఎఫెక్ట్ అయిన ప్రాంతానికి కొరకు $800 million ఆ రోజుల్లో తెచ్చే ఇప్పటికీ తలుచుకుంటారు. కానీ మామూలు అమౌంట్ కాదు. ఆయన లైక్ బై ఆల్ ఫ్రమ్ ఈవెన్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఆల్సో. మీరు ఆ మాట అన్నదానికి చెప్పాను నేను. ఏది? తెలంగాణ నుంచి వరకు గ్రో కాలేదు. అదే ఒక్కరు. ఇప్పుడు మనకు టవరింగ్ పర్సనాలిటీ మర్రి చెన్నారెడ్డి తప్ప పివి నరసింహారావు ఇస్ ద టాప్ మోస్ట్ ఇంటెలెక్చువల్గా. ఈజ్ ఎ గ్రేట్ లీడర్. ఇద్దరు ఇవి కూడా మంచి స్పీకర్ అట కదా మర్రి చెన్నారెడ్డి. ఓఎస్. దాంట్లో మళ్ళా ఒక మొత్తం వేవ్, ఒక వరదలాగా ఉండేది ఆ స్పీచ్. ఆయన తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ 3 లాంగ్వేజెస్ ఫ్లూయెంట్లీ. నేను ఇట్ వాజ్ ఎ ప్లెజర్ టు హియర్ హిమ్. నేను ఎందుకు చెప్పాను, 1 గంట కూర్చొని వస్తే బయటకు వస్తే యూ ఫీల్ యూ హ్యావ్ గ్రౌండ్ వైజర్. గ్రేట్ మ్యాన్. కానీ ఆయన చేతిలో కర్ర ఉండేది కదా, ఏమిటి ఆ కర్ర? ఏమండి? కర్ర ఉండేది. ఆయన స్టైల్ అది. దాని మీద మీ పత్రికలలో ఎన్నెన్నో కథలు అల్లారు. నన్ను కలిపారు. ఒకసారి ఏమైంది, ఆయన ప్రెస్ అటెండ్ చేసినాడు. నేను పక్కనే కూర్చొని ఉన్నా. కట్టె ఆనే పెట్టి ఆయన కిందికి పోయిండు, వెళ్ళిపోయిండు. మర్చిపోయిపోయిండు. నేను కట్టె తీసుకొని పోతే కట్టె పట్టుకున్నాడు, తీసుకున్నాడు. ఆయన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబరు.
యూనియన్ మినిస్టరు, అన్ని విధాలుగా ఆయన మంచి అడ్మినిస్ట్రేటర్ అండి. అఫీషియల్స్ యూస్ టు సీ వెదర్ దట్ దే టైడ్ అప్ ఇన్ ప్రాపర్ ఫ్యాషన్ ఆర్ నాట్, అండ్ దెన్ ఓన్లీ గో టు హిమ్ విత్ ది ఫైల్. గట్టుకొని సెట్ చేసుకొని పోయేవాళ్ళు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు. ఈ 10 ఏళ్లలో తెలంగాణలో రాజకీయం ఎట్లా ఉంది, పరిపాలన ఎట్లా ఉన్నది గత ప్రభుత్వం? నేను బిగినింగ్లోనే చెప్పాను మీకు, మేమున్నంత వరకు రిఫర్మేటివ్ పాలిటిక్స్, మేము దిగిపోయినప్పటి నుంచి రివెంజ్ఫుల్ పాలిటిక్స్. రివెంజ్ పాలిటిక్స్. దట్స్ నాట్ గుడ్ ఫర్ ది కంట్రీ. ఈవెన్ దో తెలంగాణ స్టేట్ ఆల్సో. ఎవరన్నా కానీ, ఎక్కడన్నా కానీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ నేషన్ వైడ్గా చెప్తాను. ఎస్, ఓకే ఓకే. ఐఎమ్ నాట్ కన్ఫైనింగ్ మై సెల్ఫ్ ఓన్లీ టు తెలంగాణ. మీరు నేషన్ అన్నారు కాబట్టి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎవరి లోపల మీకు భవిష్యత్తు నాయకులు కాంగ్రెస్ పార్టీని కాపాడుతారనుకుంటున్నారు? వాళ్ళ పార్టీలో ఉన్నాము ఇద్దరు నాయకులు అనుకున్నాను. అంటే అనుకుందాం, రాహుల్ గాంధీ బలమైన నాయకులు ఎమర్జ్ అయ్యే అవకాశం ఉన్నదా, ప్రియాంక గాంధీనా భవిష్యత్తు? దే ఆర్ ది బైండింగ్ ఫ్యాక్టర్ ఇన్ ది కాంగ్రెస్. వాళ్ళు లేకపోతే కాంగ్రెస్ ఉండదు. కానీ ఫ్యూచర్ ప్రధాని ఎవరు? ఇద్దరు ఇట్లా దే ఆర్ ది బైండింగ్ ఫ్యాక్టర్ అని చెప్తున్నారు. సార్ మీరు చాలా డిప్లొమాటిక్గా మాట్లాడుతున్నారు. అంటే ప్రియాంక, ఇప్పుడు ఇందిరాగాంధీ మీకు పరిచయము, రాజీవ్ గాంధీ పరిచయం, మీకు ఆ కుటుంబంతో పరిచయాలు ఉన్నాయి కదా, ఆ యాంగిల్లో చూసినప్పుడు మీకు ఎవరి లోపల ఆ క్యాపబిలిటీ కనబడుతుంది? బైండింగ్ ఓకే, ఈవెన్ దో వాళ్ళు మామూలు పిల్లలు, ఏం చెప్తామండి వాళ్ళ గురించి, ఏం చెప్తాము? ఇది చెప్పండి సార్, ఇందుకు మన ఆరణాల అంజయ్ అన్నారు కదా, బేగంపేట ఎయిర్పోర్ట్. నేనేం అనలేదు, ఆరణాల అంజయ్ ఆయన అన్నాడు, నేను అనలేదు. మీకు అన్నీ బాగానే గుర్తున్నాయి సార్. బేగంపేట ఎయిర్పోర్ట్లో రాజీవ్ గాంధీ కోపమైండు అని మరునాడు ఈనాడులో పెద్ద వార్త వచ్చి ఫోటోలు, ఆ వార్త రాసిన జర్నలిస్ట్ కూడా ఇంటర్వ్యూ చేశాను నేను, వారితో మాట్లాడిన ఫోటోలు కూడా నేను చూసిన, వర్షం బట్టి ఈనాళ్ళు ఎట్టెట్లు వేసినది. నిజంగా ఏం జరిగింది ఆ రోజు, మీకు ఏమైనా జ్ఞాపకం ఉందా? అప్పుడు మా జిల్లా నుంచి ఒక మినిస్టర్ ఉండే, ఒక ఎమ్మెల్యే ఉండే, పేరు నోట్లోనే వస్తుంది, దాన్ని మాతో పాటు ఉండే, ఎస్సీ. ఏ నియోజకవర్గం? అచ్చంపేట్. మనోహర్. ఆర్ఎం మనోహర్. He had considerable influence with Mrs. Gandhi. ఆమె హైదరాబాద్కి వచ్చింది తిరిగిపోనికి ఎయిర్పోర్ట్లో ఫ్లైట్కు. అప్పుడు అంతా రెగ్యులర్ ఫ్లైట్స్ కదా, రెగ్యులర్ ఫ్లైట్ కదా, ఆమె ఫ్లైటే ఉంది. ఆ టైంలో ఏమైంది, వీడు మనోహర్ వచ్చి, మేడం మీ పేట పూజ చేయించినాను ఇంట్లో, మీరు వచ్చి కొంచెం మొక్కి తీసుకోండి, మీ కొరకు చేయించాను. షీ స్టాప్డ్ హర్ బోర్డింగ్ ది ఫ్లైట్ అండ్ షీ వెంట్ టు హిస్ హోమ్ అండ్ కేమ్. ఇక్కడ హైదరాబాద్లో? హైదరాబాద్లో. ఎక్కడ ఇల్లు అన్నది? ఎయిర్పోర్ట్, బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బ్రౌన్ రోడ్ దగ్గరనే పోయింది. పోకమునుకు అంజయ్య ఎందుకమ్మా అన్నీ కోపమైంది. దాన్ని ఆ చిల్వలు పొలవలు అమ్మి ఏమేమో చెప్పారు తప్ప ఇందిరాగాంధీ ఏమనలేదు. రాజీవ్ గాంధీ విషయంలో ఒకసారి గొడవైంది కదా, దండేయనికి పోయినప్పుడు ఏదో గొడవైంది, తెలుగువారికి అవమానం అని ఎన్టీ రామారావు బాగా ప్రచారంలో వాడుకున్నారు కదా. అసలు రాజీవ్ గాంధీకి జరిగిన ఏమిటి అది? అప్పుడు రాజీవ్ గాంధీ సుధీర్ను కోపమయ్యాడు. ఐ వాజ్ ప్రెజెంట్. ఓకే, ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్లోనా? ఎయిర్పోర్ట్. ఏమన్నారు? అదేమైందంటే ఆయన సైక్లోన్ ఎఫెక్టెడ్ ఏరియాకు, ఆయన ప్రైమ్ మినిస్టర్ కాదు అప్పుడు. ఐ వాజ్ టు అకంపెనీ హిమ్ అప్ టు విజయవాడ, ఫ్రమ్ దేర్ బై హెలికాప్టర్ మొత్తం తిరిగి వచ్చి, నేను మినిస్టర్గా, కన్సర్న్ మినిస్టర్, నేను రెవెన్యూ మినిస్టర్గా, రిలీఫ్ ఈజ్ మై సబ్జెక్ట్, చూసుకొని రావాలి. తర్వాత ఏ జిల్లా మంత్రి ఆ జిల్లాలో ఉండాలి మేము ప్రోగ్రామ్ వర్కౌట్. ఏ సంవత్సరం సార్ అది? 1980. చెన్నాయుడు గారు అమెరికాలో ఉన్నాడు. ఓకే. ఐ వాజ్ లుకింగ్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్. చెప్తే రాజీవ్ గాంధీకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను, ఇట్లా.
why should you come, Mr. Reddy? You be here, organize, you are coming on the last day. I will come with you అని చెప్పని అన్నాడు. నేనన్నా లేదు సార్ ఇట్లా చెప్పినామంటే లేదు యూ స్టే హియర్ అన్నాడు. సుధీర్ వచ్చేతో చెప్పాలని పోయినాడు. సుధీర్ వాజ్ ఎమ్మెల్యే, చెప్పాలని పోయాడు. తిట్టాడు పట్టుకొని గదిరిచ్చాడు. నన్ను చూసి నవ్వాడు. తర్వాత ఆయన పారిపోయినాడు. అంతే. ఎందుకు అంత కోపం? చెప్తా. ఎత్నా సుబా పీకే అదేకో రెడ్డి సాబ్ అని వాసన వచ్చింది ఆయనకు. ఇవన్నీ ఎక్కడ చెప్తూ చెప్పండి. ఊకనే ఆయన తిట్టారు, ఎవరినో అంజయ్యను ఇన్సల్ట్ చేసిన అనేప్పుడు మేము పోయినా కూడా వచ్చి బయటకు వచ్చి ఇడిచిపెట్టేది రాజీవ్ గాంధీ. ఆ గౌరవం. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? కష్టపడుతున్నాడు పాపం. 1 year అయింది. టూ స్మాల్ ఎ పీరియడ్ టు జడ్జ్ వన్స్ అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీస్ కదా. ఉన్న దీంట్లో తిప్పలు పడుతూ ఉన్నాడు పాపం. అవస్థ పడుతున్నాడుగా. ఇప్పుడు మీరు ఎకనామిక్స్ స్టూడెంటా? ఎకనామిక్స్ ఇంటర్మీడియట్ ఎకనామిక్స్. మార్షల్ థియరీ ఆఫ్ ఎకనామిక్స్ గుర్తుందా? సర్ జాన్ మార్షల్, శ్రేయ ఎకనామీ, వెల్ఫేర్ ఎకనామీ. లేదు, గుర్తుందా? లిమిటెడ్ మీన్స్ అండ్ అన్లిమిటెడ్ ఎండ్స్. స్ట్రగుల్ ఈజ్ బిట్వీన్ లిమిటెడ్ మీన్స్ అండ్ అన్లిమిటెడ్ ఎండ్స్ హియర్. అవును, దాంట్లో కష్టపడుతున్నాడు అని చెప్పాలి కదా. సీనియర్లు అంటే పార్టీ పైన ప్రభుత్వం పైన గ్రిప్ వచ్చినట్లనా సీఎంకు? వచ్చిందని అనుకుంటున్నారు, అనుకోవచ్చు కూడా. సార్, మీరు ఉన్నత విద్యావంతులు, ఎప్పుడు మాట్లాడినా సరే చాలా జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడుతున్నారు కదా. అంటే ఇది ఎక్కడి నుంచి అలవాటు? మొదటి నుంచి జీవితంలో తగిలిన దెబ్బలతో అట్లా తయారైంది. ఇవాళ ఉన్న కాంటెంపరీ పాలిటిక్స్ పైన కామెంట్ చేయండి అని అంటే కనుక మీ వ్యాఖ్య ఏమిటి? ఎవరికైనా కానీ, ఇప్పుడు కాదు ఎప్పటికైనా కానీ రివెంజ్ఫుల్ పాలిటిక్స్ మానుకోవాలి. ఎవరైనా సరే, ఎవరైనా కాదు, ఎనీబడి. మమ్మల్ని ఏమన్నా అంటే జెంటిల్మెన్ పాలిటిక్స్ అంటారేమో అనుకోని, ఐ డోంట్ మైండ్. బట్ ఎనీబడి త్రూఅవుట్ ది కంట్రీ నేను చెప్పాను. అదే మీరు నేషన్ వైడ్గా ప్రజల ఆలోచన ఆ రోజు ఎట్లా ఉంది, ఇవాళ ఎట్లా ఉంది మీరు చెప్పాలి. నేను ఎట్లా చెప్తాను? మీ అనుభవం ద్వారా. నాకు 1 year ఈజ్ టూ లిమిటెడ్ పీరియడ్. పబ్లిక్లో ఏమన్నా మారాలనా? ప్రజలు ఏమన్నా మారాలని అవసరం ఉందా? ప్రజలు మారాలనా? ఏమిటికి మారాలా? ఏం లేదా? ప్రజల వైపు నుంచి ఏమి అంత ఏమిటికి మారాలి? మీరు మారాలి అనేటువంటి నేను ఏమిటికి మారాలి అని చెప్తున్నా. ఏమైనా మారాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే ఇవాళ ఓటుకు ఇప్పుడు డబ్బులు తీసుకొని ఓట్లు అనే ఒక చర్చ, లేకపోతే కనుక ప్రభుత్వం అంటే ఆనాడున్న ప్రజల ఆలోచన ఈనాడున్న ప్రజల ఆలోచనకు తేడా ఉంది కదా. మన డెమోక్రసీలో, మన కాన్స్టిట్యూషన్లో రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అవును, వీటిని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తే అంత చక్కబడుతుంది. ఉదాహరణకు నేనేమంటానంటే, ట్యాక్స్ పేయర్ షుడ్ క్వశ్చన్ ది గవర్నమెంట్ హూఎవర్ మేబీ. అది లేదు. జవాబుదారీ కావాలి. ఆధునిక రాజకీయాల్లో విధానాలలో, ప్రభుత్వ విధానాలలో రావాల్సిన మార్పు ఏదైనా ఉందంటే మీ సూచన? ఫంక్షనింగ్ మస్ట్ బి మోర్ డెమోక్రటిక్. ట్రాన్స్పరెన్సీ ఉండాలంట. మోర్ డెమోక్రటిక్ ఉంటేనే ట్రాన్స్పరెన్సీ వస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. మీరు ఆశించినంత చెప్పలేకపోయినందుకు మన్నించండి. లేదు సరే సార్, పెద్దలు మీరు. వారు వాస్తవానికి ఈ సంభాషణ ఏదో రాజకీయాల మీద ఒక కామెంట్ చేయిద్దామని కాదు, కానీ ఒక 40-50 సంవత్సరాల కింద ఆనాడున్న రాజకీయాలు, ఆనాడున్న ప్రజలు, ఆనాడున్న ప్రభుత్వము, ఆ ప్రభుత్వ విధానాలు
ఎటువైపు నుంచి ఎటువైపుకి వచ్చింది సమాజం, రాజకీయ పార్టీ ఎట్లా ఆలోచన చేస్తున్నాయి అనే విషయాల్లో ఎంతో కొంత తెలుసుకునే ప్రయత్నమే ఇంటర్వ్యూ. వారి జీవితానికి సంబంధించిన వారి అనుభవాలు, వారి ఆలోచనలు ఇవి. థ్యాంక్ యూ.